ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో క్రికెట్ అభిమానులు ఎదురు చూసే మ్యాచ్ ఏదైనా ఉందంటే అది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అనే చెప్పాలి. ఈ నెల 23న దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు భారత్ పాకిస్తాన్ అభిమానులే కాదు, క్రికెట్ ఆడే ప్రపంచ దేశాలు కూడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటాయి. ఎంతో భావోద్వేగ పూరితంగా సాగనుంది ఈ మ్యాచ్. ఇకపోతే ఇప్పటికే పాకిస్తాన్ అభిమానులు తమ జట్టుకు పెద్ద ఎత్తున సందేహాలు పంపిస్తున్నారు. భారత ఆటగాళ్లను హగ్గు కూడా చేసుకోకూడదని చెబుతున్నారు. ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు ఇది భావోద్వేగ పూరిత మ్యాచ్ అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో పాకిస్తాన్ వైస్ కెప్టెన్ ఆగా సల్మాన్ మీడియా సమావేశంలో ఆసక్తికరంగా స్పందించాడు. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ ఐసీసీ ఈవెంట్ ను నిర్వహించడం మాకెంతో స్పెషల్. లాహోర్ లో టైటిల్ అందుకోవాలనేదే మా లక్ష్యం. ఆ కళ నెరవేరుతుందని భావిస్తున్నా. విజేతగా నిలిచే సత్తా మాకుంది. ఇక భారత్ మ్యాచ్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇతర మ్యాచ్లతో పోలిస్తే కాస్త భిన్నమైందే ఈ మ్యాచ్. భారత్ తో మ్యాచ్ గెలవడంతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే మాకు అత్యంత ముఖ్యం. ముఖ్యంగా మేమంతా భారత్ పై విజయం సాధించాలని కోరుకుంటాం. అందుకోసం తుది వరకు ప్రయత్నిస్తాం. అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తామని ఆగా సల్మాన్ అన్నాడు. ఈ క్రమంలోనే భారత్ ఫైనల్ కు రాకూడదని, తమ ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ లోనే జరగాలనుకుంటున్నామని, ఒకవేళ భారత్ ఫైనల్ కు వస్తే మేము దుబాయ్ లో ఆడాలి, కానీ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో మేము పాకిస్తాన్ లోనే లాహోర్ లో టైటిల్ అందుకోవాలనేదే మా లక్ష్యమని సల్మాన్ వ్యాఖ్యానించాడు.